బాక్సాఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ఏమీ సొంతం చేసుకోకపోయినా కానీ ఉన్నంతలో మొదటి 2 రోజుల్లో మంచి రికవరీని సొంతం చేసుకుని దుమ్ము లేపుతున్న విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు 3వ రోజులో ఎంటర్ అవ్వగా శనివారం అడ్వాంటేజ్ తో సినిమా మరోసారి మంచి హోల్డ్ ను చూపెడుతూ ఉంది. ఇప్పుడు మరీ అంచనాలను మించిపోయే రేంజ్ లో కాకపోయినా కూడా ఓవరాల్ గా డే 2 కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో సినిమా 3వ రోజున బాక్సాఫీస్ దగ్గర ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా ఓవరాల్ గా ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే బాగానే జోరును చూపెడుతూ ఉండటంతో డే 3 తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 4.5 కోట్ల నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఓవరాల్ గా ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక అంచనాలను అందుకుంటే ఈ లెక్క మరికాస్త పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా అలాగే ఓవర్సీస్ లలో కూడా పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ ను చూపెడుతూ ఉండటంతో 6 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే అంతకన్నా ఎక్కువగా షేర్ అందుకునే అవకాశం ఉంది. సినిమా ఎక్స్ట్రాడినరీగా హోల్డ్ చేసింది అని చెప్పడానికి మినిమం 8 కోట్లు ఆపైన షేర్ ను అందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పాలి. మొత్తం మీద ఇప్పుడు 3వ రోజున విజయ్ దేవరకొండ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ అనిపించే రేంజ్ హోల్డ్ ను సినిమా చూపెడుతూ ఉండటంతో లాంగ్ వీకెండ్ లో సినిమా సాలిడ్ రికవరీని దక్కించుకోవడం ఖాయమని చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 3 రోజులకు గాను సినిమా సాధించే అఫీషియల్ కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.